ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మనమందరము క్రీస్తులో ఒక్కరమే. మనమందరం కలిసి ప్రార్థిస్తేనే మన కుటుంబ సభ్యులు చర్చికి కదులుతారు. చాలా మంది తల్లులు ఏడుస్తూ ఉన్నారు, దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈవెన్ యవనస్తులే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇంత ముందుకు చర్చ్కి వచ్చేది, ఇప్పుడు రాలేకపోతున్నారు. దానికి కారణం ఒకటే, ఏం లేదు, అహంభావము, గర్వము, అసూయ, స్వార్థము, ఓర్వలేనితనం. అది నాకు కూడా ఉంటుంది, మనందరికీ ఉంటుంది. అది ఒప్పుకోవాల్సిన విషయమే. అదే పాపం అంటే. 2 సాక్ష్యాలు నేను ఇప్పుడు చెప్తానండి, ఎందుకంటే మనందరికీ సాక్ష్యాలు కావాలి, లేదంటే వర్గాలకు పరిగెడతాం. కాబట్టి 2 సాక్ష్యాలు ఆ దేవాదేవుడు నా జీవితంలో చేశాడు. మీరు అందరూ చూస్తున్నారు. ఆ సాక్ష్యం ఏంటో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. మొట్టమొదటి సాక్ష్యం, 6 నెలల ముందు మన ప్యారిస్కి వచ్చిన రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు కింద మనం అందరం అక్కడ నిలబడి ఉన్నాము. ఫాదర్ అన్నారు, అమ్మ ప్రైజ్ అండ్ వర్క్ అంటే మామూలుగా మాట్లాడుతుంటే, దివ్యవాణి ఛానల్లో నువ్వు వర్క్ చేస్తున్నావు కదా అంటే, అవును ఫాదర్, వాక్యం ఇస్తున్నాను దేవుడి కృప వల్ల. మన చనిపోయిన థోమస్ ఫాదర్ గారు నా కోసం ప్రార్థిస్తే ఇది జరిగింది. నమ్ముతారా? థోమస్ ఫాదర్, చనిపోయిన థోమస్ ఫాదర్ గారు, హీఈస్ నాట్ ఇన్ హెల్, హీఈస్ ఇన్ హెవెన్. రాసిస్తాను మీకు. చనిపోయిన తర్వాత ఆ రోజు అందరూ కూడా ఎంతో మంది బిడ్డలు ప్రార్థించారు. నాకు బాగా గుర్తుంది, సుశీల అంటే, జితేష్ అన్న, ఒక 4-5 అండి. ఆ నైట్ మొత్తం ఉండి ఇక్కడ ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఆ దేవాదేవి నేను ఒకటే అడిగాను, నీ చిత్తమైతే తిరిగి బ్రతికించయ్యా, ఆనాడు లాజరును లేబట్టావు కదా 4 రోజులకని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాటలు పరలోక రాజ్యంలో మన వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం, వీళ్ళ కోసం ప్రార్థించండి, వాళ్ళ కోసం ప్రార్థించండి, చనిపోయారు, స్టిల్ దే ఆర్ డెడ్ అని మనం అనుకుంటున్నాం. నో, దే ఆర్ ఇన్ హెవెన్. నువ్వు నేను చేసిన ప్రార్థన ఎంత శ్రేష్టమైన ప్రార్థన తెలుసా? మన గొప్పతనం కాదు, దివ్యమైన బలిపీఠం ముందు మనం ఒక ప్రార్థన విన్నపాన్ని పెట్టామంటే తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మరి కొన్ని ప్రార్థనలకు సమాధానం రావట్లేదు కదండి అంటే, అది దేవుడి యొక్క టైము, దేవుడి యొక్క సమయము ఇంకా రాలేదు అని అర్థము. అప్పటి వరకు మనము నిరీక్షిస్తున్నాము. కాబట్టి ఈ కాలాన్ని మనం ఏమంటున్నాం అమ్మా? ఈ కాలాన్ని, ఈ సీజన్ ని మనం ఏమంటున్నాం? అడ్వెంట్, ఆగమన కాలం, నిరీక్షణ కాలము, హోప్ ఆఫ్ పిలిగ్రిమ్స్. ప్రకటించిన పోపు గారు మరణించారు, కానీ మాట మాత్రం ప్రపంచాన్ని ఏలుతూనే ఉంది. ఇంకా ఎలా? Pope is the first, Peter is the first pope in this world. అదేవిధంగా మన కనతరీల కథోలిక శ్రీసభలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఒక్క మాట, ఒక అధికారము ఎవరైనా చెప్తే ప్రపంచంలో ఉన్న నలుమూలలు కూడా కథోలిక శ్రీసభ చలిస్తూ ఉంటుంది. లెటర్స్ ద్వారా, పోపు గారు రాసిన లెటర్స్ ద్వారా. ఈ కనతరీల కథోలిక శ్రీసభలో మనం ఉన్నప్పుడు మరి అద్భుతాలు ఎందుకు జరగట్లేవు? ఇంకొక విషయం చెప్తాను. అద్భుతం అంటే, రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు, అమ్మ నీకు ప్రైజ్ అండ్ వర్షిప్ గిఫ్ట్ ఉంది, ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, చేయి తల్లి అంటే నేను అన్నాను 6 నెలల ముందు. ఫాదర్, ఇదంతా నా ప్యారిష్, నాకు తెలుసు ఎలా ఉంటుందో, మీరు కొంచెం కొన్ని రోజుల తర్వాత నాకు ఇవ్వండి ఫాదర్, దేవుడి చిత్తం అయితే అన్నాను. మిరాకిల్ ఏంటి తెలుసా? అప్పటి వరకు నేను ఎక్కడ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిలే. కానీ జహీరాబాద్ లో ఆరోగ్యమాత చర్చ్ లో, అదేవిధంగా బ్రాహ్మపల్లి నల్గొండలో, అదేవిధంగా మేడ్చల్ చర్చ్ పేరు మర్చిపోయాను, సెంట్ ఆంటో సంథింగ్ ఏదో ఉంది, 3 చర్చెస్ లో ఆ దేవాదేవుడు 3 గంటలు దివ్యమైన బలి పూజ తర్వాత ఆరాధన నడిపించాడు ఈ పాపాత్మురాలి ద్వారా. దేవాదేవుడు థ్యాంక్ యూ చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే, నా గొప్పతనం ఉండాలండి. ఒక ప్రీస్ట్, ఒక గురువు ప్రాఫెసీ చెప్పాడు, ప్రవచనం చెప్పాడు, అది నేను విశ్వసించాను. మనలో చాలా మంది వచ్చి ఫాదర్ నా కోసం ప్రేర్ చేయండి, నా బిడ్డ కోసం ప్రేర్ చేయండి అంటున్నారు. కానీ ఎంత మటుకు మనలో నమ్ముతూ ఉన్నాము? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చెప్తూ ఉంది, యేసు పిల్లవారే చెప్తూ ఉన్నారు, నీవు విశ్వసించవచ్చో నీవు దేవుని మహిమను చూచదవు. యూ షుడ్ బిలీవ్ రైట్ నా. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నేను విశ్వసించాలి. తెలీదు రేపేమవుతుంది. ఒకవేళ చనిపోయామనుకోండి, మన భర్త పరిస్థితి ఏంటి? చనిపోయామనుకో, పిల్లల పరిస్థితి ఏంటి? చనిపోయామనుకో, ఆస్తి పాస్తుల పరిస్థితి ఏంటి? చనిపోయామనుకో, బీరువాలో ఉన్న గోల్డ్ పరిస్థితి ఏంటి? చనిపోయామనుకో, పట్టు చీరల పరిస్థితి ఏంటి? చనిపోయామనుకో, నీ నా అహంకారము, గర్వము, స్వార్థము, ఇతరులు పడిపోతున్నప్పటికీ వారి కోసం ప్రార్థించలేని తత్వము మనకుంటే పరలోక రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో మనం చేరలేము.
అందుకే మన థామస్ ఫాదర్ గారు చేరారు అని నిశ్చయముగా నేను ఎలా చెప్పగలిగానంటే ఆ దేవాదేవుడి యొక్క కృప వల్ల దివ్యవాణిలో ఆ ఫాదర్ గారు వర్క్ చేశారు. మీ అందరికీ తెలుసు. నేను అడిగాను, ఫాదర్ గొప్పవారండి ఫాదర్లు, అభిషక్తులు, వాళ్ళతో నేను కంపారిజన్ చేసుకుంటాను. నా తండ్రిగా నేను భావించాను. నాకు 2 వారాలు పట్టింది ఏడ్చి వదిలిపెట్టడానికి థామస్ ఫాదర్ గారు చూస్తుంటే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా థామస్ ఫాదర్ గారు గుర్తున్నారు. తన ప్రేమ, క్రీస్తు ప్రేమ మనల్ని అందరినీ కదిలించింది. కాబట్టి ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చనిపోయినప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే వారు మరణించినను జీవవంతులే అని పరిశుద్ధమైన గ్రంథము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినాం. వాళ్ళు చనిపోయారని నువ్వు నేను అనుకుంటున్నాను కాదు, వారి యొక్క జీవిత విధానము మనకు ఒక మార్గమైంది. అరే ఎలా బ్రతికాడు? చాలా మంది అంటుంటారండి ఊర్లలో, కుక్క చావు చచ్చాడు, దేనికి పనికిరాడు, చావుకి వెళ్ళడం కూడా వ్యర్థమే అంటారు. ఇలా ఉన్న మన బ్రతుకు చనిపోతే వేలాది మంది కదిలి వచ్చి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసేలాగున మన జీవితం ఉందా? విడిచిపెట్టు. ఈ రోజున నీ నా పక్కన భర్త లేడు, నీ నా పక్కన కుటుంబ సభ్యులు లేరు, నీ నా పక్కన పిల్లలు లేరు, అయినప్పటికీ పర్లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కదానివే వస్తావమ్మా పరలోక రాజ్యానికి. నీ భర్త కోసం నువ్వు ప్రార్థించాలి, కానీ నువ్వు ఒక్కదానివే వస్తావు. నీ ఆత్మకి నీవే బాధ్యత వహించాలి. నీ ఆత్మకి నీవే బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నాను, నేనున్నాను, నా భర్త ఉన్నాడు, పిల్లల్ని అన్నాము, పెద్దవాళ్ళు అయ్యారు, ముసలోళ్ళు అయ్యారు, ముత్తుకోళ్ళు అయ్యారు, అయిపోయింది. ఎక్కడుంది ఆత్మరక్షణ? క్రీస్తులో ఉంది. ఈ రోజు నా దేవాదేవుడు నాకు చెప్తున్నాడు, ఈ రోజు దివ్య సప్రసాద నాగరికి మనం ఎందుకు వచ్చాం తెలుసా అండి? దేవాది దేవుని స్థుతించడానికి కాదు, అనుకోగల దేవాది దేవుని మహిమపరచడానికి అసలే కాదు. మన స్థుతులు, మన ఆరాధనలు ఆ దేవాది దేవుడికి సరిపో. దేవదూతల ఆరాధన ఎలా చేస్తారు తెలుసా? పరలోక రాజ్యంలో ధ్వని నాదాలు, పరలోక రాజ్యంలో భూకంపనలు, ఉరుములు, మెరుపులు, దర్శనాలు. దర్శన గ్రంథంలో మనం చూసినాం. మహాభయంకరము దేవుడి సన్నిధి, తట్టుకోలేము. ఎందుకు అంటే పవిత్రత తక్కువ ఉంది మనలో. మరి ఎలా అండి అంటే ప్రార్థన ద్వారా ఇది సాధ్యము. మనం అందరము కూడా ఒక కుటుంబంలో ఉన్నామంటే దేవుడి ప్రణాళిక. అలా అని భర్తను ఇచ్చిపెట్టి, పిల్లల్ని ఇచ్చిపెట్టి, తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి నేను పరీక్షలకు తిరుగుతానంటే దేవుడు ఒక్కటి లాగుతాడు. నన్ను చేస్తున్నాడు కూడా ఆల్రెడీ. మీ అందరికి ఇంకొక సాక్ష్యం కూడా చెప్తానండి. మొట్టమొదటి దివ్యవాణి ఛానల్లో ఫాదర్ థామస్ గారు చనిపోయిన తర్వాత నేను అడిగాను దేవుని, అయ్యా దివ్యవాణి ఛానల్లో ఛాన్స్ ఉంటే ఇప్పించయ్యా, మా ఫాదర్కి శిష్యురాలుగా నేను అడుగుతున్నాను, నాకు ఇప్పించాయా అంటే దేవుడు మన రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారి ద్వారా ఛాన్స్ ఇప్పించారు. నేను అడగలేదు ఫాదర్ని ఫోన్ చేసి, మీరు కూడా అడగొచ్చు ఫాదర్ని ఫోన్ చేసి, మీరు ఎందుకు ఇచ్చారు జోసెఫ్ ఛాన్స్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు అని ఫాదర్ చెప్తాడు. మన మోకాల ప్రార్థన, మన విజ్ఞాపన ప్రార్థన కుటుంబంలో నువ్వు ఎక్కడి నుంచి చేసినా ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తున్నావు, కానీ ప్రయాణంలో ఉన్న నీ బిడ్డలందరూ రక్షింపబడుతున్నారు. ఆమె హల్లెలూయా. ఎలా జరుగుతుంది అంటే కేవలం దేవదూతల మధ్యస్థ వారి యొక్క మార్గంలో వాళ్ళు అలా ఉంటూ ఉన్నారు. చూడండి, నిన్నటి రోజున నేను ఒక వీడియో చూశానండి. చిన్న పసికందు లిఫ్ట్ దగ్గర ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతూనే ఉంది. ఫోన్ పిచ్చి. ఎందుకు కన్నావు పిల్లాన్ని? మరి పిచ్చి బట్టి కన్నావా? తప్పుగా అనుకోదు తల్లి, కామంతో కన్నావా? దేనికి కన్నావు? పిల్లల్ని పోషించడానికి కన్నావు. మరి ఎలా పోషించాలి? లిఫ్ట్ దగ్గర పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ లిఫ్ట్ దగ్గర ఆ బాబు ఏం చేస్తున్నాడు? ఇలా 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 అన్నాడు, చెయ్యకపోయింది, సెన్సర్ ఫెయిల్ అయింది. ఏం జరిగింది? చచ్చిపోయారు పిల్లలు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈనాడు ఈ చావులే మనకు కనబడుతున్నాయి, కానీ ఆధ్యాత్మికంగా మనలో ఎంతమంది చనిపోతున్నామో రోజు మనకు అర్థం కావట్లేదు. అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నారు, సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. పోయిన వారం రోజున అండి మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం వాక్యం వింటున్నామో తప్పకుండా విన్న వాక్యానికి ప్రతిఫలం చూస్తావు. ఆమె హల్లెలూయా. కనీసం వినగలగాలి వాక్యము, ఒబే చేయకపోయినా కనీసం వాక్యం వినగలగాలి. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం ఈరోజు వాక్యం వినడానికి ఆ దేవాదేవుని ఇంకా తెలుసుకోవడానికి వచ్చినాం. అమ్మ, మనం అందరం ఒక ప్రశ్న వేసుకుందాం మనకి మనముగా. అదేంటంటే వాక్యం అంటే ఎవరమ్మా? దేవుడు. అవునమ్మా, వాక్యం అంటే ఎవరు? దేవుడు. రాదు కూడా ఆంటీ వాళ్ళకి ఇద్దరికి, ఎందుకంటే నోరు విప్పి ఆన్సర్ చెప్పారు కాబట్టి. మనమందరం కూడా మనకి నోరుంది, మనకి చేతులు ఉన్నాయి, మనకి కాళ్ళు ఉన్నాయి. చాలా మంది బిడ్డలకు ఆ యొక్క స్థితిగతులు లేవు. కాబట్టి ఈ రోజున ఆ దేవాది దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి మనము సత్యములో వాక్యంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే
అవును, దివ్యవాణి టీవీ ఛానల్ ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంకొక సాక్ష్యం నేను మీకు చెప్పలేదు. మీరు అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. అదేంటంటే పోయిన వారం కూడా నేను మీకు చెప్పినాను. ఆ వారం కూడా పోయిన నెల మొట్టమొదటి శుక్రవారం రోజున నా కోసం ప్రార్థించండి, నా భర్త కోసం ప్రార్థించండి, మీకోసం నేను తప్పక ప్రార్థిస్తాను. మీరందరూ ప్రార్థించారు, నేను కూడా ప్రార్థించాను. ఆ దేవాదేవుడి యొక్క కృప చొప్పున నా భర్త వారం రోజుల నుంచి చర్చికి కంటిన్యూస్ గా వస్తున్నారు. క్లాప్స్ వెళ్ళమా? ఎందుకు చెప్తున్నాను సార్? వారం రోజుల ముందు ఏం జరిగిందంటే రోజు జిమ్కి వెళ్ళేవాడు పొద్దున 5:30కి లేచి. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వ్యక్తి చర్చికి రావడం ఏంటి? ఏం జరిగిందంటారు? నేనా లాక్క రాలేదు, చిన్నపిల్లలాగా. చిన్నపిల్లాడేం కాదు, 30 ఏళ్ళు దాటిపోయాయి. మరి బలవంతంగా గుంజుకొస్తే, బలవంతంగా లాక్కొస్తే ఎవరు రారండి దేవుడి సన్నిధికి. ఎలా? పరిశుద్ధాత్మ ప్రేరణ వాళ్ళలో కార్యం చేయగలుగుతుంది. మరి ఎలా అండి ఇది ఎలా చేస్తుంది అంటే, రోజు మన యొక్క కుటుంబంలో, మన జీవితంలో, సరే కుటుంబం వద్దులేండి, కుటుంబం అంటే మళ్ళీ అందరు రావట్లేదండి కుటుంబ ప్రార్థనకు అంటాం కాబట్టి, ఒక్కరే కుటుంబంలో ఒక్కరే. నోవా ఒక్కడే ఓడలో ఆ దేవదేవుడు మళ్ళా తన యొక్క కుటుంబ సభ్యులందరినీ 7గురిని కూడా ఎక్కించున్నాడు. నా జీవితంలో ఓడ అనగా క్రీస్తు, ఓడ అనగా పాత నిబంధన కొత్త నిబంధన పోలిక చేసి చూస్తే అది పరలోక రాజ్యము. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, మన కుటుంబ సభ్యులు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే కేవలం ఒక్కరమే ప్రార్థన చేయాలి. కేవలం ఒక్కరమే ప్రతి క్షణం పాపాన్ని ఒప్పుకుంటూనే బ్రతకాలి. ప్రతి క్షణం. ఇప్పుడు ఈ రోజున శుక్రవారం మనలో చాలా మంది 3 years అయింది ఎవరో పాప సంకీర్తన తెలియదు. 3 సంవత్సరాలు అయింది. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవదేవుడు నీకు చెప్తున్నాడు, పాపము కంపు కొడుతుంది, దుర్గంధం వస్తుంది, నా ఎముకలు చచ్చు పడిపోతున్నాయి. దానికి కారణం 3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఒక వ్యక్తి ఎవరో పాప సంకీర్తన తీయలేదు. వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి వారం పాప సంకీర్తన తీయమని మన రెవరెండ్ ఫాదర్ గారు, మన ఆనంద్ ఫాదర్ గారు చెప్పారు నాకు. అంతకుముందున్న డేవిడ్ ఫాదర్ గారు చెప్పారు, అంతకుముందున్న థామస్ ఫాదర్ గారు చెప్పారు. నేను మర్చిపోలేదు వారి మాటలు. దే డైడ్ బట్ దే ఆర్ స్టిల్ అలైవ్ బై యాక్టింగ్. మనం అందరం కూడా క్రియారూపకంలో వారిని ప్రవర్తిస్తున్నాం, వారిని చూపిస్తూ ఉన్నాం ప్రజలకి. కాబట్టి ఆనాడు నోవా ఏ విధంగా అయితే ఒక్కడే ప్రార్థించాడు, కుటుంబాన్ని మొత్తం దేవుడు రక్షించాడు. కానీ మన నిరీక్షణ ఈ ఆగమన కాలం ఎప్పటి వరకు ఉండాలంటే కేవలం ఈ రోజు వరకే కాదండి. దేవుడు అన్నాడు, 2 నిద్రిస్తూ ఉంటారు, ఒక్కరిని తీసుకెళ్తాను. 2 పని చేస్తూ ఉంటారు, ఒక్కరిని తీసుకెళ్తాను. అంటే దానికి అర్థం ఏంటంటే యు విల్ డై, చనిపోతారు. ఒక బిడ్డ నేను టీవీలో చూశానండి. టీవీ అంటే మామూలు మూవీస్ లో కాదు, సినిమాలు సీరియల్ పనిచేసి 3.5 సంవత్సరాలు అయిపోయింది. దేవుడి పరిచయంలోకి వచ్చి దేవుడికి మహిమ కలుగాక ఒక తల్లి పాట పాడుతుంది, 40 సంవత్సరాలు పాడుతుంది, తప్పట్లు కొడుతుంది, అట్లే పడిపోయి చచ్చిపోయింది. ఉందండి, మీరు చూడండి ఇన్స్టాలో కనబడుతుంది. ఇవన్నీ మనకి ఒక మార్గాలండి. గంటలు సమయాన్ని మనము ఈనాడు యువత మీ మాట వింటున్నారా? నువ్వు కన్న పిల్లలే నీ మీదకి తిరగబడుతున్నారు. దేవాదేవుడు ఈ రోజు మనతో చెప్తున్నాడు, నేను కన్న పిల్లలే నా మీదకి తిరగబడుతున్నారమ్మా. దేవుడు మనల్ని అందరినీ ఎలా కన్నాడు? ఒకే రక్తము, ఒకే జ్ఞానస్నానము, ఒకే ప్రేమ. అందుకే జ్ఞానస్నానంలో యేసు నామములో జ్ఞానస్నానం కాదది. పిత పుత్ర పవిత్రాత్మలో జ్ఞానస్నానం పొందుకున్న వాడు మాత్రమే దేవుడి బిడ్డ. పరిశుద్ధమైన గ్రంథం రాసింది ఎవరండి? తల్లి ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ ద్వారా చాలా మంది బిడ్డలు రాశారు, అవునా? వారందరూ పాపాత్ములే, మనలాగా పునీతులేం కాదు పుట్టగానే. కానీ వారి యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నారు కాబట్టి పునీతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిషేకం వారికి దిగి వచ్చినప్పుడు వారు లేఖనాలను రాస్తారు. వారి సొంత మాటలు కాదు. అంతెందుకండి, ఇప్పుడు ఉన్న పరంగా దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, నేనెవరో నీకు తెలుసా? ఏమని చెప్తావు దేవుడికి? యేసయ్య ఎవరో నీకు తెలుసా? యేసయ్య నీకేమవుతాడు? ఒకరు రక్షకుడు అంటారు, ఒకరు నా తండ్రి అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటాం. బట్ జీసస్ ఈజ్ మై ఆల్. దేవుడు నాకు సమస్తమై ఉన్నాడు, సమస్తమై ఉన్నాడండి ఆ దేవాదేవుడు. ఎప్పుడైతే ఈ లోబడే తత్వము మన పిల్లలు మనకి లోబడట్లేదు, ఎంత బాధ కదా, కడుక్కుపోతుంది. ఎందుకన్నా నీ పిల్లల్ని అని అసహ్యం వేస్తుంది ఒక్కొక్కసారి మనకి. అంతెందుకు పక్కనే ఉన్న మన భర్త మన మొదటి బిడ్డ. ఇది మీరు నమ్మాలి, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. పక్కనే ఉన్న మన భర్త మనకి మొదటి కుమారుడు. అతన్ని సరి చేసుకో ముందుగా.
ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. కేవలం ఇది మాత్రమే సరిపోదు. రోజు మన ప్రార్థనలో మనం అడగాల్సింది ఏంటంటే, చేతులు ఇద్దామండి, ఇది నేర్చుకుందాం మనం. పరిశుద్ధాత్మ దేవ మా మీదికి దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ నాలోకి వేంచేసి రండి. పరిశుద్ధాత్మ దేవ నా భర్త మీదికి దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ నా బిడ్డల మీదకి దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ మా కుటుంబంలో మీరు నివసించండి. ఐ లవ్ యూ హోలీ స్పిరిట్. ఐ నీడ్ యూ హోలీ స్పిరిట్. ఐ అడోర్ యూ హోలీ స్పిరిట్. ఐ వాంట్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే పనులు జరగవు ఇంట్లో. నువ్వు నేను పనిచేసే బాసాలు ఇల్లంతా నీటిగా ఉంటుంది. మన ఇంటిలో ఈవెన్ మన ఇల్లు అనగా ఈ యొక్క దేహము దేవుడి యొక్క ఆలయం. ఇక్కడున్న కొంతమందికి ఇద్దరికి బోరు కొడుతుంది వాక్యం. దానికి అర్థం ఏంటి తెలుసా? వి డెడ్ ఇన్ ద స్పిరిట్. చచ్చిపోయాం మనం ఆత్మలో. ఎంత చెప్పినా అర్థం కాదు వాక్యం. అందుకే యెషయాకారుడు ఇలా అంటూ ఉన్నాడు, ప్రవక్త, వీరికి ఎంత చెప్పినా అర్థం కాదు, వీరికి ఎంత మాట్లాడినా అర్థం కాదు, చెవులన్నీ మూసుకుని ఉన్నాయి, నోరు మాత్రం పనిచేస్తున్నాయి. దేవాదేవుడు అంటూ ఉన్నాడు సామెతల గ్రంథం 18:21లో, జీవన్ మరణమును నీ నోట పెట్టి ఉన్నాను. నీవు నీ యొక్క నాలుకను మన యొక్క జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటామంటే మనము రోజు వారి పదాల ద్వారా. పరిశుద్ధాత్మ దేవ దిగిరండయ్యా అంటే ఆ దేవాదేవుడు దిగొస్తాడు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ written in the Holy Bible. It is written in the Holy Scriptures. It is a word from God. It's a word from heaven. ఆ దేవాదేవుడు మనకి పరలోక రాజ్యం నుండి ఇచ్చిన వాక్యం ఇది. అందుకే మనందరికీ కూడా ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మని ఎప్పుడైనా అడిగావా తల్లి? We are in the era of the Holy Spirit. పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు ముందుకి కదలాలంటే జాబులు రావట్లేవు, దానికి అర్థము. బిజినెస్ నిలవడట్లేదు, దానికి అర్థము. కుటుంబంలో సఖ్యత లేదు, దానికి అర్థము. నువ్వొకటి మాట్లాడితే నీ భర్తకి ఇంకోటి అర్థమవుతుంది, దానికి అర్థము. నీ పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది బూతులు కూడా మాట్లాడుతున్నారు, దేవుడు చెప్తూ ఉన్నాడు. బూతులు బైబిల్ వాక్యాలు కాదు. ఎందుకంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా రోజు పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం పట్టుకుని ఉంటే ఈ గ్రంథము మన బ్రతుకుని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ భవిష్యత్తుని మనం పట్టుకోకుండా, దేవాది దేవుని పట్టుకోకుండా నువ్వు నేను సాతాను పట్టుకుంటే మొత్తము కూడా శూన్యమే, అంధకారమే. కళ్ళున్నప్పటికీ మనం చీకటిలోనే ఉన్నాం ఈ రోజున. దానికి అర్థం ఏంటి తెలుసా? యేసువారు వస్తూ ఉన్నారంట ఆ యొక్క నది తీరమున, సరస్సు తీరంలో వస్తుంటే అక్కడ అన్యులు గొప్ప వెలుగును చూసిరి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్తామా? ఆమేన్ నేర్చుకుందాం. ఆమేన్ చెప్పడం. ఎందుకంటే ఆ దేవాజ్ఞను ఆమేన్ అనగా ఇది జరుగును గాక, ఇది అట్లే నెరవేరును గాక అంటున్నాడు. కనీసం గంట సేపు మన ప్రీస్ట్ మన గురువులే లాగా మనం ప్రార్థన చేయలేకపోయినా కనీసం ఆమేన్ సింగిల్ మాట చెప్తే సరిపోతుంది. మరి అంత బద్ధకం పనికిరాదండి మనకి. మనం సోమరిపోతూ ఈ యొక్క జనరేషన్ లో ఉన్నాం. ఎట్లా అంటే ఫ్రిడ్జీలు, గ్రైండర్లు, మిక్సర్లు, ఇంకా నయం లేవడానికి కూడా బెడ్డే బాత్రూమ్ వరకు తీసుకెళ్తే బాగుండు. బాత్రూమ్ కూడా దాంట్లో అది పని చేసుకొని కడిగి పంపిస్తే బాగుండు. సారీ, ఇలా మాట్లాడుకుంటున్నాను, తప్పుగా అనుకుంటాను. ఇలాంటి జీవితానికి మనం అలవాటు పడిపోయాం. మోకాళ్ళు వంగట్లేవు. మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు మా అమ్మ అనింది, నాకు మోకాళ్ళు వంగేవని నీకు చెప్పలేదమ్మా, నేను నిన్ను 20 ఏళ్ళు వచ్చాను, కానీ 20 ఏళ్ళ నుంచి నేను ఏనాడు కూడా మోకరించి ప్రార్థన చేయలేదు. అయితే నా బ్రతుకు ఎందుకమ్మా ఇలా ఉంది? మరి నన్నెందుకమ్మా దేవుడు ఎన్నుకున్నాడంటే జపమాల ప్రార్థన చేశాను నీకోసం అని చెప్పింది. ఎందుకంటే తెలుసా? రోజు 3 గంటలకు లేసి, మా అమ్మకి ఒక్క అక్షరం ముక్క కూడా కాదు. మా అమ్మ వస్తే తప్పకుండా సాక్ష్యం ఇప్పిస్తాను, దేవాదేవుడు పర్మిషన్ ఇస్తే. మా అమ్మ పేరు చిన్నమ్మ. తను ఒక్క అక్షరం ముక్క రాదు. రోజు పరిశుద్ధమైన గ్రంథం ఇప్పుడు ఓపెన్ చేసి 4 అధ్యాయాలు చదువుతుంది. సామెతల గ్రంథం అయిపోయింది, సొలొమోను జ్ఞాన గ్రంథం అయిపోయింది, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం అయిపోయింది. 3 నెలల నుంచి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఎక్కడ ఫలితాన్ని చూపిస్తుంది? నీ కుటుంబంలో ఫలిస్తుంది. ప్రియమైన బిడ్డ, మా నాన్న కూడా మొదలు పెట్టాడు ప్రార్థన. మా నాన్న ఒక వ్యసనపరుడు, తాగుబోతు. గర్వంగా చెప్పుకుంటా నేను, ఎందుకంటే ఇప్పుడు ఆ తాగుబోతు తత్వము పక్కన పడేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాదేవుడి కృప చెప్పునండి.
మా డాడీ దాదాపు రోజు తాగకుండా పడుకోడు. ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ ఏడైతే గంట కొట్టినట్టుగా ముగ్గురు ప్రార్థన చేసుకోకుండా ఉన్నారు. ముగ్గురు అంటే మా అన్నయ్య పెద్ద కూతురు ఉంటుంది అప్పుడప్పుడు. నేను ఇవన్నీ చెప్తున్నట్టే సాక్ష్యాలు లేకపోతే నమ్మమో వర్గాల వైపు వెళ్తున్నావు ప్రియమైన బిడ్డ. దర్శనం వచ్చేది దేవుడి సన్నిధిలో. తప్పట్లు కొట్టగానే లేకపోతే ఇంకేదైనా చేయగానే రాగానే ఏది కూడా ఏం చేయాలి? రెండే విషయాలు చెప్పి ముగిస్తాను. కరెక్ట్ 10 నిమిషాలు ఉందండి, దయచేసి బేర్ చేయండి. ఎందుకంటే ఇది పరిశుద్ధంగా చెప్పమన్నారు. బట్ ఇప్పటివరకు నడిపించారు అంటే మనలో దేవదేవుడు మాట్లాడుతున్నాడు మన సమస్యలతో. రెండే విషయాలు తల్లి దయచేసి వినండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. చిన్న పాట పాడదాం మనమందరం. ఏదైనా పాట పాడండి, పరిశుద్ధాత్మ గీతం. జీవాన్నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. అమ్మ ఎవరికో ఇద్దరికి, ఒకరికి కడుపు నొప్పి నుంచి స్వస్థత అయింది, ఇంకొకరికి యూరినరీ అంటే మనకి యూట్రస్ దగ్గర ఇచ్చింగ్ దురద. అదేవిధంగా ఇంకొకరికి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ఒకరికి ఏదో గడ్డలాగా ఉందండి, ఆ గడ్డ స్వస్థత పరిచాడు దేవుడు. ఆమె నడిగా. ఇంకొకరికి ఎవరికో లోతైన గాయం ఉంది, కానీ అది ఇప్పటివరకు మీరు కుటుంబ సభ్యులకు చెప్పారో లేదో తెలియదు, కానీ అది మీకు ఎర్రగా కనబడుతుంది, అంటే గాయం అయింది మీకు ఆ యొక్క ప్లేస్ లో, ప్రైవేట్ పార్ట్. కాబట్టి ఆ దేవాదేవుడు స్వస్థతని ఇచ్చున్నాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, ఆ దేవాదేవుడు దివ్య సంప్రసాదనాలని అసలు ఎందుకు చూపిస్తున్నాడు? మనము ఇదే నిజమైన కథోలిక శ్రీసభే నిజమైన క్రీస్తు సంఘము అని ఎలా విశ్వసించాలి? గత నెల మనం నేర్చుకున్నాము, పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్. ఆ దేవాదేవుడు క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16:18లో ఇదిగో పేతురు, నేను నా సంఘాన్ని నీ మీద నిర్మిస్తున్నాను, ఇదయ్యా నా సంఘము. అందుకే పోప్ గారు చనిపోయినప్పటికీ మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఇప్పటికీ కూడా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అనేది రన్ అవుతూనే ఉంది. ఆ అధికారాన్ని ఆ దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాం, దివ్య సప్రసాదనాన్ని అసలు నమ్మరు వర్గాలు. ఇది నిజం. ఎందుకంటే రోజు వారు తీసుకోరు కాబట్టి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య నీలో నాన్న రోజు రాకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఈ మాట అన్నానంటే, కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం నాకు తెలుస్తుంది, క్రీస్తు నాలో ఉన్నాడు, ప్రభువు నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు? బయటకు వెళ్తే ఉన్నాడు, అయిపోయిందా? ఉన్నాడు, లోపల ఉన్నాడు. అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? లోపలికి రావడం ద్వారా జరుగుతున్నాయి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తూ ఉన్నాము. దేవుడి యొక్క వాక్కు సజీవము చైతన్యవంతమైనది. ఇట్స్ స్టిల్ అలైవ్ అండ్ యాక్టివ్. ఆ దేవుడు చెప్తున్నాడు, ఇట్స్ స్టిల్ అలైవ్. నీలో నాలో యేసుప్రభువు రోజు జన్మిస్తున్నారమ్మా దివ్య సప్రసాద నాదులు తీసుకోవడం ద్వారా. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, మనకి స్వస్థతలు ఎలా వస్తాయంటే యేసుప్రభువుని విశ్వసించడం ద్వారా. ఎలా జరుగుతుందండి అంటే, హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం. గుర్తుపెట్టుకోండి తల్లి ఈ వాక్యం. మీ కుటుంబంలో ఎంతమందికి సమస్యలు వచ్చినా ఎవ్వరి వైపు చూడాల్సిన అవసరం లేదు. పాస్టర్ల వైపు అసలే పరిగెట్టాల్సిన అవసరం లేదు. పాస్టర్ అమ్మల వైపు అసలే నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించు. వాక్యం అనగా యేసయ్య కాబట్టి. ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మొట్టమొదటి వచనం ఏంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఇది ఒకసారి మనం ధ్యానిద్దాం. నా తప్పిదముల కొరకు నీవు గాయపడ్డావయ్యా, నా పాపముల కొరకు నీవు నలిగిపోయావు తండ్రి. నీవు అనుభవించిన శిక్ష ద్వారా నాకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క చాప్టర్ 53:5లో ఐజయాలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. నీకు ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఆ యొక్క శరీరంలో ఎలాంటి బాధ ఉన్నా, నిజం తల్లి నిజంగా చెప్తున్నాను, ఈవెన్ ప్రీస్ట్ లో కూడా హీలింగ్ అయింది ఇది మెడిటేట్ చేసినప్పుడు.
నిజం చెప్తున్నాను. రెండో వాగ్దానము హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది. ఇది ఈ యొక్క వాక్కు రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. ఇది జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మజ్జ చేరు వరకు, ప్రతి నరములోను, ప్రతి రక్తపు బొట్టులోను ప్రసరించుగాక. ఆమేన్. హల్లెలూయా. మన వాక్యం వింటున్నప్పుడే స్వస్థతలు అవుతాము, శుద్ధులం అవుతాము అని ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు యోహాను సువార్తలో. అందుకే 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాము, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. Without God, you tried so many things, right? So many ways, right? Jesus is the way. పట్టుకో దేవాదేవుని, ఇప్పుడైనా ఆలస్యం కాలేదు. కాబట్టి ఆ దేవాదేవుడు అంటాడు, ఈ క్రీస్తు ఆరాధన మన కనదలేని కథోలిక శ్రీ సభలో మాత్రమే జరుగుతుంది, ఎక్కడ వర్గాలలో జరగట్లేదు. దయచేసి గుర్తుపట్టండి. ఆ క్రీస్తుని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే, దానితో పాటు ఏ గృహంలోకి వెళ్ళి నేను ఆరాధించాలి అనే ప్రశ్న మనందరికీ వచ్చు. అవునా? ప్రాటెస్టెంట్ వాళ్ళ దానికి వెళ్ళాలా, వర్గాలలో వెళ్ళాలా, పక్కనే బయట టెంట్ వేసి ప్రార్థన నడిపిస్తున్నారు. ఒకటి చెప్పనా అండి, జోష్న నేను మీ ప్యారిష్ మెంబర్ని, మా గ్రూప్లో 200 మంది ఉన్నారు. 200 మందిని పిలిస్తే వస్తారు ఎక్కడికైనా. ఉపవాస ప్రార్థన చేసే బిడ్డలు వాళ్ళందరూ మళ్ళా నిద్రపోట్లేదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు తల్లులకు ఉపవాస ప్రార్థన చేస్తారు ప్రతి శుక్రవారం రోజున. 200 మందిని పిలిస్తే ఒక టెంట్ వేస్తే వచ్చేస్తారు అందరూ. కానీ నాకు టెంట్ అయ్యేది. దేవుడు అన్నాడు, గురువులు అభిషక్తుల కిందే నువ్వు ఉండాలి. ఇది పరిచర్య అంటే, ఇది విధేయత అంటే, ఇది వినయం అంటే. ఆ వినయానికి విధేయతకి వాళ్ళు ధిక్కరిస్తూ వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరూ కూడా. అందుకే మనం అలా ఉండకూడదు. కాబట్టి చివరి అంశం అదేంటంటే, ఆ దేవాతి దేవుని దివ్య మనస్సును మనం చూస్తూ ఉన్నాం. మరి దివ్యమైన కథోలిక శ్రీ సభనే నిజమైన దేవాలయమా అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం ఒకసారి చదవండి తల్లి మీరు అందరూ కూడా. మత్తయి సువార్త 2వ అధ్యాయం. అక్కడ ఏమిటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. 3 జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు ఒకసారి చూడండి. వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. మార్గదర్శకం నక్షత్రం అనగా. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి, ఏ గృహమున? దేవాలయము. ఈ గృహమున ఏ గృహం ఉంది అక్కడ చూద్దాం. ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించి. ఇది క్రైస్ట్ మాస్ అంటే, ఇది క్రీస్తు ఆరాధన అంటే. అదేంటి? మరియ తల్లిలో ఒడిలో ఉన్న క్రీస్తుని చూసి వారు ఆరాధిస్తున్నారు. జ్ఞానులు వెళ్ళిన గృహమే కన్నతలేని కథోలిక శ్రీ సభ. ఆమేన్. ఈ గృహంలోనే మనం అందరం ఉండాలి. ఎట్టి పరిస్థితిలో అద్భుతాలు జరుగుతున్నాయని వెనక్కు, అద్భుతాల కోసం మనం పరిగెట్టడం కాదు, అద్భుతాలే ఆ దేవదేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు. ఎలా అంటే, క్రీస్తు దేవుడే, సర్వోన్నతుడే, సర్వశక్తిమంతుడే, దివ్య సప్రసాద నాదుడిగా మనలోకి వస్తున్నాడు. అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ఎందుకు చేయాలంటే, గృహంలో మరియతని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఆ తల్లి గర్భంలో యేసు పిల్లవారు మాంసపు రక్త ముద్దగా తయారై ఈ ప్రపంచానికి దివ్య మందసం నుండి దివ్య సప్రసాద నాదుని మనం అందరం స్వీకరిస్తున్నాం. అందుకే మరియతని మనం అంటాము దేవ వరప్రసాదుల చేత, దివ్య మందసాన్ని మనం అంటాము దివ్య సప్రసాద నాదుడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఆ దేవదేవుడు చురుగా చెప్తున్నాడు, తల్లి కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అవి నోట్ చేసుకొని మీరు ఈ పేర్లు విన్నట్లయితే ఆ బిడ్డకు వెళ్ళి చెప్పండి. ఎందుకంటే వారు కృషించిపోకముందే దేవుడు వారిని దర్శించాలని ఆశపడుతున్నాను. శరీరం అంతా దురద ఉంది ఎవరికి, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. లోకేష్ అనే బిడ్డని దేవాదేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుడి పరిచర్యకి. శ్యామల అనే బిడ్డని దేవాదేవుడు పరిచర్యకి పిలుస్తూ ఉన్నాడు. వినోద్ అనే బిడ్డని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సిరంజీ అనే బిడ్డని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లెఫ్ట్ ఇయర్, ఎడమ చెయ్యి ఎవరికో స్వస్థత అయిందండి. స్నోరింగ్ ప్రాబ్లం, గురక సౌండ్ వస్తుంది మీ భర్తకి, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఎవరో భార్య ఎక్కువగా ప్రేయర్ చేస్తున్నారు. శ్యామ్ సుందర్ దేవుని ఆశీర్వదిస్తున్నా అని చెప్తున్నాడు. నందిని దేవుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. జ్యోతి దేవుని పరిచయకి పిలుస్తున్నాడు. నీ బిడ్డకు మాటలు వస్తాయి, భయపడకు అని దేవాదేవుడు. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఎవరో ఉన్నారు, ఆ బిడ్డకి దేవుడు చెప్తూ ఉన్నాడు. కంటి సమస్య, 2 కనులు కూడా అప్పుడప్పుడు నీకు కనబడుతున్నాయి, కనబడట్లేవు, పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని చదువు, ఆ దేవాదేవుడు నీకు స్వస్థత సంపూర్ణంగా ఇచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రైట్ హ్యాండ్, కుడి చెయ్యి ఎవరికో స్వస్థత అయిందండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న 3కి జాబ్స్ లేవు, కానీ ఆ దేవాదేవుడు బైబుల్ ఎక్కువగా చదివితే
జాబ్ ఇస్తా అంటున్నాడు. బైబిల్ చదవకపోతే అది ఇక దేవుడి ఇష్టము, దేవుడి యొక్క చిత్తము. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఇంతవరకు అవకాశం ఇచ్చిన తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.